హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లి పెసరట్టు. మన హోటల్లో తినేటప్పుడు చాలా బాగున్నాయి, ఎలా చేస్తారో అనుకుంటాం కదండి. అదే టేస్ట్తో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు పెసలను వేసుకోవాలి. 1.5 కప్పుకి అరకప్పు బియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇవి ములిగేలా నీళ్ళను పోసుకొని నానబెట్టుకోవాలి. 6 to 8 అవర్స్ నానబెట్టుకోండి, లేదంటే ఒక రాత్రంతా నానబెట్టుకోవచ్చు. పెసలు చక్కగా నానాయి కదండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా వంపేసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ నానబెట్టిన పెసలను వేసుకోవాలి. ఎప్పుడు మిక్సీ జార్కి సగం కన్నా తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిరపకాయలు, 2 ఇంచీల అల్లం, తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లో వేసుకొని మిగిలిన పెసలను కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిని వెంటనే వేసుకోవచ్చు, లేదంటే 1 అవర్ రెస్ట్ చేసి వేసుకుంటే ఇంకా బాగా వస్తాయండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అందులో 1 స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 2, సన్నగా కట్ చేసుకున్న అల్లం తరుగు కొద్దిగా వేసుకొని ఇవన్నీ కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి మరీ చిక్కగా కాకుండా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్లు చూసుకోండి. అంటే మనం పెనంపై వేసేటప్పుడు మూవ్ అయ్యే విధంగా. స్టవ్ వెలిగించుకొని నాన్ స్టిక్ పెనాన్ని పెట్టుకున్న తర్వాత 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని ఇలా టిష్యూ పేపరు లేదా మెత్తని క్లాత్తో తుడుచుకోండి. ఇలా తుడుచుకోవడం వలన మనకి దోశలు నీట్గా వస్తాయి. పెనం వేడెక్కిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం పిండిని వేసుకొని ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఈ పైన మనం ముందుగా కలుపుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. పైన 1 స్పూన్ ఆయిల్ను వేసుకోండి. ఇవి మినప దోశలు అంత క్రిస్పీగా రావండి, కొంచెం మెత్తగా ఉంటాయి. ఈ విధంగా కాలిన తర్వాత మనకి ఈ అట్టు సపరేట్ అవుతుందండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. 2 వైపులా కాల్చవలసిన అవసరం లేదండి. ఒకవేళ కావాలి అనుకుంటే కాల్చుకోవచ్చు. అదేవిధంగా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండిని తీసుకొని ఈ విధంగా పల్చగా ఒకే డైరెక్షన్లో స్ప్రెడ్ చేసుకోవాలి. పైన ఉల్లిపాయ ముక్కలు, ఆయిల్ వేసుకొని ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా సపరేట్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఉల్లి పెసరట్టు రెడీ అండి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.